ఓకే. కాంగ్రెస్ పార్టీకిలోకి బీఆర్ఎస్ నుంచి నాయకులు రావటం ఎక్కువైపోయింది. కడియం కావ్య ఎవరైతే ఉన్నారో వరంగల్ ఎంపీ క్యాండిడేట్‌గా బీఆర్ఎస్ ప్రకటించిన ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కడియం శ్రీహరితో కలుపుకొని కాంగ్రెస్ పార్టీలోకి నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకుంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నా ఎర్రబల్లికి సిగ్గు రాలేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకులను ఎలా తీసుకుందో, అంటే నువ్వు నేర్పిన అన్నట్టు ఎవరు నేర్పింది వాళ్ళే నేర్పింది సేమ్ అదే కేసీఆర్‌కి వస్తున్న పరిస్థితి. ఇంకా కడియం కావ్య లేకపోతే కడియం శ్రీహరితో పాటుగా ఇంకా చాలా వలసలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ 2 ఈక్వల్‌గా ఉన్నాయి. వాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్‌లో ఉన్నాయి కాబట్టే వాళ్ళు 17 స్థానాల్లో కూడా అంత మంచి అభ్యర్థులను పెట్టలేదని కాంగ్రెస్ చెప్తుంది. అందుకని కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళు రావటాన్ని ఎలా చూస్తారు? నిజంగా ఆపరేషన్ బీఆర్ఎస్ స్టార్ట్ అయిందనుకోవచ్చా? వాళ్ళని నిర్వీర్యం చేయటం, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయటమే కాంగ్రెస్ ధ్యేయం అనుకోవచ్చా? యాక్చువల్గా నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎందుకు జంప్ అవుతారు అంటే దే బిలీవ్ ఇన్ సమ్ గుడ్ విల్. ఫస్ట్ ఏం నమ్మారు అంటే ఉద్యమ నేతగా పేరు తెచ్చుకున్నాడు. కాంగ్రెస్సే తలొగ్గి రాష్ట్రాన్ని బిల్ పాస్ చేసి 2 చేసింది. ఈయన కూడా నేను గెలిచాను అన్నాడు. నిరాహార దీక్ష చేశాడు. పాపం రాష్ట్రం కోసం చాలా చేశాడు. మంచోడేమో అని వెళ్ళారు. అంతే, నమ్మే వెళ్ళారు. నమ్మకం లేక కాదు. పైగా అధికారంలో ఉన్నాడు. అండ్ తెలంగాణ విద్రోహులుగా అన్ని పార్టీలు మిగిలిపోయాయి. తెలంగాణ వాసులందరూ వీళ్ళే మా తెలంగాణ భవిష్యత్తు నమ్ముతున్నారు. మనము తెలంగాణలోనే ఉన్నాం. మనం కూడా మద్దతు ఇద్దాం. మనం ఎందుకు వేరుగా బతకాలి? మనం కూడా పేరుంది కదా అని చెప్పి సబిత గారు కానీ, కాకా కానీ, కేకే కానీ, ఏకే కానీ, పీకే కానీ అన్ని కేలు బీలు XYZ అన్నీ వచ్చేసాయి వెంటనే. డికే శ్రీనివాస్ వచ్చాడు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వచ్చాడు. ఎంతమంది తలసాని శ్రీనివాస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళందరూ నిండిపోయారు మొత్తం. తర్వాత అర్థమైంది వీళ్ళకి, ఓర్ని అమ్మో వీళ్ళు ఇంతకంటే మొన్నటిదాకా దోచుకునే వాళ్ళకంటే వీళ్ళు ఇంతకంటే దారుణం కదా. వాడన్నా రోడ్ వేసి మిగిలించుకుంటాడు, వీడు అసలు రోడ్ వేయకుండానే మిగిలిచ్చేసుకుంటున్నాడు. వాడన్నా బ్రిడ్జ్ పూర్తిగా కనీసం 90% కట్టి 10% మిగిలించుకుంటాడు. వీడు 10% బ్రిడ్జ్ కచ్చి 90% మిగిలించుకుంటున్నాడు. మరీ దారుణంగా ఉన్నాడేంటి, ఇలా ఉన్నాడేంటి అని చెప్పేసి అనుకుని సరే పోనీలే చూద్దాం ఈసారి గెలవడలే అనుకున్నారు. కర్మగాలి మళ్ళీ ఆయనే వచ్చాడు. అమ్మో ఈయనకి ఏదో సుడి బాగానే జరుగుతుందని చెప్పి వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు. ఇప్పుడు పార్టీ మారి వేరే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ గుట్టంతా ఇప్పుతుంటే ఒక్కొక్కటి తెలుస్తున్నాయి. ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్కి అందరు భయపడి నేతలందరూ పారిపోయినారు. మా ఫోన్లో కూడా ఇలాగే ట్యాప్ చేసి ఉంటాడు, ఎన్ని తెలుసుకొని ఉంటాడు. అందుకేనేమో ఆ రోజు నేను ఆ ప్రాజెక్ట్ నుంచి మాట్లాడితే ఆ తర్వాత మాట్లాడతా అని వెళ్ళాడు. అందుకేనేమో ఆ రోజు నేను నా కూతురు గురించి ఏదో చెప్పడానికి వెళ్తే తర్వాత మాట్లాడతా అన్నాడు. లేకుంటే వినేవాడుగా. అంటే మా ఫోన్లన్నీ నేను ట్యాప్ చేసి ఉంటాడు. ఉండు విన్న సంగతి చెప్తా నేను, అనవసరంగా మనకెందుకు వచ్చిన గొడవ. అండ్ నెక్స్ట్ అలా ఇంకొంతమంది ఈ పార్టీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా ఉంది. మనం ఉంటే రేపటి రోజు మన ప్రజలు మేము కూడా వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసేమేమో అనుకుంటారు. మనం కూడా అండర్ పార్ట్ ఆఫ్ ఇట్ అనుకుంటారు. ఎందుకు వచ్చినా కూడా మనం బయటికి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఇంకొంతమంది వీళ్ళ అవినీతిని చూసి బయటికి వెళ్ళిపోదాం. ఇంకొంతమంది వీళ్ళ పొగరబోత్తనాన్ని చూసి బయటికి వెళ్ళిపోవడం. ఇప్పుడు నిన్న ఆయన ఏం మాట్లాడాడు, వాళ్ళ కొడుకు ఫస్ట్ ఏం మాట్లాడాడు అంటే, పోయింది 2 పిల్లర్లే కదా, రిపేర్లు చేస్తే మళ్ళీ మంచిగా అవ్వదా, దానికి ఎందుకు అంత నోరేసుకుంటున్నావు అన్నాడు ఆయన. సిగ్గుందా అసలు? ఎవడన్నా మాట్లాడతాడా? ఒక మంత్రి స్థాయిలో ఉన్నాడు ఎవడైనా మాట్లాడతాడా? చెప్పు తీసుకుని అంటారు జనాలు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాడు, చేసి ఉండొచ్చు 2 ట్యాపింగ్ ఎవడో లంగగాలే చేసి ఉండొచ్చు, అయితే ఏంది తప్ప అంట. అసలు ఈ మాటలు విన్నాక ఆ సభలో నాకు తెలిసి జనాలందరూ చెప్పులు ఇసిరే ఉంటారు, లేకపోతే ఈయన తప్పించుకునే అవకాశం లేదు. మరీ దారుణం. అక్కడ ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళే కాబట్టి విసరలా. మామూలు జనాలకు మధ్యలో వెళ్ళని ఉంటాయి కనుక నిజంగా అసలు బతికొచ్చేవాడైతే కాదు బయటికి. అట్లాంటి వ్యాఖ్యలు అవి. సరే ఆయన ఏదో వాగాడు. నిన్న వీళ్ళ డాడీ హుటాహుటిని వెళ్ళి ఏదో పిచ్చి మీటింగ్ కూడా పెట్టాడు. ఈ సంచలనం అబ్బా కేసీఆర్ మొదటిసారి మాట్లాడుతున్నారు అందరూ పోతే. ఏమీ లేదు అక్కడ. రాష్ట్రంలో కుర్చీలు 10 ఉన్నాయి ఎట్టుకుంటా, రేపటి నుంచి 11 చేద్దాం. చెట్లు 100 ఉన్నాయి, రేపటి నుంచి 110 కొత్త చెట్లు నాటుదాం. పిచ్చి పిచ్చి మాట్లాడి చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే నేను ఎందుకు ఇలా వెటకారంగా మాట్లాడానంటే ఆయన చెప్పింది కూడా అలాగే ఉన్నాయి. రైతుల సమస్యలు, ఆ సమస్యలు, ఈ సమస్యలు ఏవేవో చెప్తే వీళ్ళందరూ వచ్చి అమ్మ బాబు మా సమస్యల తర్వాత పట్టించుకుందాం, ముందు నీ కూతుర్ని వెళ్ళి పరామర్శించని వాళ్ళు కూడా అదే చెప్పారు. సో ఆ ప్రెస్ మీట్కి వాల్యూ లేకుండా పోయింది.
తర్వాత నిన్న ఆయన అన్న మాట ఏంటంటే పోతే పోనీ వీళ్ళందరూ కుక్కల్లాగా వచ్చిండ్రు కుక్కల్లాగా పోతున్నారు అన్నట్టు మాట్లాడాడు. మనకి ఇంత వాల్యూ ఉన్నప్పుడు వాళ్ళనే ఇట్లా అన్నప్పుడు మనం కూడా అంతే కదా. ఉన్నోళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకు ఎవరిపైన అయితే ఆత్మాభిమానం ఉందో, ఎవరికి వాళ్ళపైన ఆత్మాభిమానం వల్ల మనుషులు, స్వాభిమానం కలిగిన మనుషులు, తమను తాము ప్రేమించుకునే మనుషులు, విలువలు ఉన్న మనుషులు ఎవ్వరూ ఈ పార్టీలో ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. అదైతే నేను ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విలువలు లేవు, స్వాభిమానం లేదు, ఆత్మాభిమానం అంతకంటే లేదు. అది ప్రస్తుతానికైతే పరిస్థితి అది. చూద్దాం సార్ రానున్న కాలంలో ఇంకేం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశా ఎవరైతే రాధా కిషన్ రావు ఆయన మాట్లాడుతూ చెప్పారు. దాంతోపాటు 15 daysకి రిమాండ్కి చెంచల్గూడకి పంపించారు భుజంగరావు అండ్ తిరుపతన్నని. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తే రోజుకు మలుపు తీసుకుంటుంది. ఏం జరగబోతుందని మీరు సివిల్ అధికారులు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏం అవసరం, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ ఒక నేరస్తుడు ఎవరన్నా ఒక కంప్లైంట్ ఇస్తే, ఒక నేరస్తుడికి సంబంధించి మనం ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అప్పుడు ఒక పర్మిషన్ తీసుకొని వీళ్ళు పై అధికారులకు లెటర్లు రాసుకొని అప్పుడు ఆ ఫోన్ డీటెయిల్సో, కాల్ డీటెయిల్సో, నెట్వర్క్ డీటెయిల్సో, లేకపోతే ఐపీ అడ్రస్లో ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు. ఇంకా 2 అడుగులు ముందుకెళ్ళి చాలా అత్యవసరం అనుకుంటే ఆ తర్వాత అంటిల్ అండ్ అన్లెస్ ఏ ఉగ్రవాదో తీవ్రవాదో వేరే వాళ్ళతో అంటే ఇప్పుడు మనోడెవడో పాకిస్తాన్కి మాట్లాడుతున్నాడనో, లేకపోతే అటోడు ఎవడన్నా ఇటు మాట్లాడుతున్నాడనో, దేశ రహస్యాలు బయటికి వెళ్తున్నాయనో చేస్తే అది కూడా చాలా పై అధికారిని అడిగి మనం పర్మిషన్ తెచ్చుకొని ఆ ఫోన్ ట్యాప్ చేసి వినాలి. ఇంకా ముందుకెళ్ళాలి అంటే అసలు చెప్పాలంటే డ్రగ్స్ వ్యాపారులు కూడా ఉంటారు, కొకైన్ టెర్రరిస్టులు కానీ వాళ్ళు ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు, శక్తులు, ఇలాంటి వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ సరదాగా హీరోయిన్ల ఫోన్ ట్యాపులు, ఎదురింటి వాళ్ళ పక్కింటి వాళ్ళ ఫోన్ ట్యాపులు, నీకు పడనోళ్ళ ఫోన్ ట్యాపులు, నీకు పడే నీ ఫ్రెండ్స్ కూడా నీళ్ళు ఎంతవరకు బాగున్నారని తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్లు, నిజంగా మన చుట్టాలు మనోళ్ళేనా అనే ఫోన్ ట్యాపింగ్లు, అసలు నా కొడుకు నా గురించి ఏం మాట్లాడతాడు అనే ఫోన్ ట్యాపింగ్లు, నా కూతురు నాతో ఏం మాట్లాడుతున్న ఫోన్ ట్యాపింగ్లు, ఇంత దరిద్రమైన ఫోన్ ట్యాపింగ్లు అన్నీ చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పెట్టాం, ఆయన అన్నీ తెలుసుకున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి బయట పెట్టేసి ఏది పడితే అది చేసావు. ఈటల రాజేందర్ ఇంటి దగ్గర పెట్టావు, బండి సంజయ్ ఇంటి దగ్గర పెట్టావు, మన గవర్నర్ దగ్గర పెట్టావు, తమిళసై దగ్గర పెట్టావు, ఎన్ని పెట్టావు, ఎన్ని విన్నావు, ఎన్ని చూసావు, అన్ని ఫోన్లు ట్యాప్ చేసావు. నువ్వు చెబితేనే ఈ అధికారులు కూడా చేశారు, మూలం నువ్వే. వాళ్ళందరూ దొరికారు, మాకు సంబంధం లేదండి అని చెప్పాడు, మేము చేసాం అంతే. నాకేమన్నా సరదానా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయడం ప్రభాకర్ రావుకి ఏమన్నా సరదానా? భుజంగరావుకి ఏమన్నా సరదానా? తిరుపతి అన్నకి ఏమన్నా సరదానా? ఏం సరదా? వాళ్ళకి ఏం అవసరం? నెక్స్ట్ వీళ్ళంతా ఎవరు వాళ్ళకి? అంటిల్ అండ్ అన్లెస్ ఏదన్నా ఎవడన్నా వచ్చి కంప్లైంట్ ఇస్తే వీళ్ళ గురించి యాక్షన్ తీసుకోవాలనుకుంటే, లేదా వీళ్ళకి ఏమన్నా ఉంటే అప్పుడు చేయాలి. కానీ నార్మల్గా మనకు సంబంధం లేని మనుషులు వాళ్ళు, వాళ్ళ పని లేదో వాళ్ళు చూసుకుంటున్నారు, వీళ్ళ పని ఏదో వీళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళకి బోల్డ్ ఉన్నాయి రోజు పనులు, ఇదో కొత్త పని, మళ్ళీ అవసరం లేని పని కదా. సో దీన్ని మాకు సంబంధం లేదు, కేసీఆర్ చేశాడు, అన్ని వేలు ఆయన వైపు చూపిస్తున్నాయి. సో ఇప్పుడు వీళ్ళకి 14 రోజులు రిమాండ్ వేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు అప్రూవల్గా మారుతారు, వీళ్ళని రిలీజ్ చేస్తారు. తర్వాత బెయిల్ వస్తుంది, రాదనేం లేదు. ఈలోపు కేసీఆర్ లోపలికి వెళ్తాడు. తిహార్లో కవిత, చెంచల్గూడలో కేసీఆర్. మరి కేటీఆర్ని ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు, మేబీ అయితే చెర్లపల్లికి వేస్తారేమో అలా.